ఇంకా ఎంత దూరమని వెళ్తావు? ఇప్పటికే చాలా అలసిపోయావు. నా దగ్గరికి వచ్చేసే. ఆ భూతం చుట్టుప్రక్కలంతా వెతుకుతూ ఉంటుంది. ఇంతలో వెనక ఏదో శబ్దమొస్తే వెళ్తుంది. ఇక్కడ దాక్కుని ఉన్న అమ్మాయి పేరు హాసిని. హాసిని నందీపురం గ్రామానికి చెందిన మహాలక్ష్మి మరియు నారాయణ దంపతుల గారాల కూతురు. వాళ్లకి కూతురంటే పంచప్రాణాలు. హాసినికి ప్రేమగా పెంచుకునే ఒక కుక్క ఉంది. దాని పేరు కోకో. అది ఎప్పుడూ హాసినితోనే ఉంటుంది. ఒకరోజు నారాయణకి వేరే పనిమీద పొరుగురికి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. మహాలక్ష్మి, మనమ్మాయి ఎక్కడ? అది ఏడుస్తూ బయట కూర్చుందండి. మీరు ఊరికి వెళ్లడం ఇష్టం లేదు. సరే, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాను. అమ్మా హాసిని, ఇక్కడేం చేస్తున్నావు? నాన్నా, మిమ్మల్ని చూడకుండా 10 రోజులు ఉండటం అంటే నా వల్ల కాదు. నేను కూడా మీతో పాటు వస్తాను. అయ్యో వద్దు బంగారం, నీకు పరీక్షలు ఉన్నాయి కదా, నువ్వు బాగా చదువుకోవాలి, సరేనా? అలాగే నాన్నా. ఆ విధంగా నారాయణ కూతురుకి సర్ది చెప్తాడు. తర్వాత అక్కడికి నారాయణ వాళ్ల నాన్నగారు అంటే హాసినికి తాతయ్య అక్కడికి వస్తాడు. తండ్రిని వాళ్లకి తోడుగా ఉంచి నారాయణ ఊరికి బయలుదేరతాడు. నారాయణ బస్టాప్కి నడుచుకుంటూ వెళ్లేటప్పటికి చీకటి పడుతుంది. నారాయణ బస్సు కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇంతలో నారాయణ, నిన్నే. ఎవరక్కడా? ఇంతలో నారాయణ ఒక్కసారిగా కింద పడిపోతాడు. తనని ఎవరో లాక్కొని పోతారు. ఒక చోటికి వెళ్లిన తర్వాత ఆగిపోతాడు. లెగిసి చూస్తే అక్కడ ఒక భయంకరమైన రూపంతో ఒక భూతం ప్రత్యక్షమవుతుంది. నారాయణ గజగజ వణికిపోతాడు. ఎలా ఉన్నావు నారాయణ? ఎవరు నువ్వు? నా పేరు నీకెలా తెలుసు? నన్ను ఒంటరిగా వదిలేసి మీరు మాత్రం సంతోషంగా ఎలా ఉంటున్నారు? ఏంటి, ఇంకా నన్ను గుర్తుపట్టలేదా? రోహిణిని. ఇలా చూడు రోహిణి, మేం ఎలాంటి తప్పు చేయలేదు. నీకు తప్పు అనిపిస్తే మమ్మల్ని క్షమించు. నీ తప్పుకి క్షమాపణ లేదు. నేను మిమ్మల్ని క్షమించడానికి రాలేదు. ఒక్కక్కరిగా మీ ఇంట్లో వాళ్ళని చంపి నా పగ తీర్చుకోవడానికి వచ్చాను. నన్ను ఏమైనా చెయ్యి, కానీ నా కుటుంబాన్ని ఏమీ చెయ్యకు. నీకు దండం పెడతాను. తర్వాత దెయ్యం నారాయణ ప్రాణాలు తీసేస్తుంది. శవంతో సహా అక్కడ నుండి మాయమైపోతుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత, అత్తయ్య, ఆయన వెళ్ళి 1 వారం రోజులవుతుంది. ఆయనక్కడ ఏం చేస్తున్నారస్సలు? మనం గుర్తులేమా ఆయనకి? 10 రోజుల పని అని చెప్పాడు కదమ్మా. ఇంకో 2-3 రోజులలో వచ్చేస్తాడులే మా అబ్బాయి. అలా కాదు బామ్మ. నాన్న ఎప్పుడు పనిమీద బయటికి వెళ్ళినా ఏదో ఒక విధంగా కబురు పంపేవాడు కదా. కాని ఈసారి ఎలాంటి సమాచారం పంపకపోవడంతో మాకు చాలా భయంగా ఉంది. ఏం కాదు బంగారం, ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాడులేమా. తాతయ్య, మీకు రోహిణి గురించి ఏమైనా తెలిసిందా? తనెక్కడుందో ఏంటో? లేదమ్మా,
ఇంకా ఏమీ తెలియలేదు. త్వరగా వెతకండి తాతయ్య, తనతో నేను మాట్లాడాలి. సరేనమ్మా, నేను చూస్తాను. నువ్వు బాధపడకు. హాసిని అక్కడ్నుండి బాధగా వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి హాసిని కూరగాయల మార్కెట్కి వెళ్తుంది. నాన్న వచ్చేటప్పుడు నాకోసం గాజులు, పట్టీలు అన్నీ కొని తీసుకుని వస్తాను అన్నారు. ఏమైంది కోకో, ఎందుకలా అరుస్తున్నావు? కోకో అరుచుకుంటూ పరిగెడుతుంది. హాసిని కూడా దాని వెనకే వెళ్తుంది. అదే ఇంటికొస్తుందిలే, నేనింకా ఇంటికి వెళ్తాను. కోకో ఒక నీడను వెంటాడుతూ వెళ్తుంది. తర్వాత ఆ నీడ భూతంలాగా మారి కోకోని చంపేస్తుంది. తర్వాత మాయమైపోతుంది. అమ్మా హాసిని, కోకో ఎక్కడా? అది దేన్నో చూసి అరుచుకుంటూ వెళ్ళింది నానమ్మ. ఎంత ఆపినా ఆగలేదు. సర్లే, అదే వస్తుందిలేమా. పద, లోపలికి వెళ్దాం. ఎంతసేపటికి కోకో రాకపోవడంతో తాతయ్య, నాకు చాలా భయంగా ఉంది. రండి తాతయ్య, వెళ్ళి కోకోని వెతుకుదాం. ఎంత వెతికినా కోకో కనపడదు. హాసిని చాలా ఏడుస్తుంది. అప్పుడు దూరం నుంచి ఆ భూతం వాళ్ల బాధని చూసి సంతోషపడుతుంది. హాసిని వాళ్ళ నాన్న కోసం బాగా భయపడుతున్నట్లుంది. అమ్మా హాసిని, వెళ్ళి మీ ఫ్రెండ్స్ని కలిసిరా. వాడితో కాస్త సమయం గడిపిరా తల్లి. అలాగే అమ్మా. సరేనే, నేను గుడికెళ్ళాలి. తర్వాత ఇంటికెళ్ళిన తర్వాత నీకు ఫోన్ చేస్తాను. మహాలక్ష్మి కూర్చొని ఉంటుంది. ఇంతలో అక్కడ ఏదో ఏడుపు వినిపిస్తుంది. మహాలక్ష్మి ఇల్లు మొత్తం వెతికి చూస్తుంది, కాని ఎవ్వరూ ఉండరు. ఇంతలో అక్కడ ఒక భయంకరమైన రూపం ప్రత్యక్షమవుతుంది. మహాలక్ష్మి భయంతో వణికిపోతుంది. ఈలోగా ఎవరో వస్తున్నట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తుంది. ఏమైంది తల్లి, అలా ఉన్నావేంటి? అత్తయ్య, అత్తయ్య, అక్కడ ఎవరో ఎవరో ఉన్నారు. అక్కడ ఎవ్వరు లేరు కదా తల్లి. నువ్వు ముందు ఇలా రామ్మా, ఇక్కడ కూర్చో. మహాలక్ష్మి భయంతో సతికిలబడుతుంది. ముగ్గురు కూర్చొని ఉంటారు. ఇంతలో ఏవండి, ఏవండి? ముందు మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం పదండి. ఎక్కడికి రా వెళ్ళేది? ఎవరు ఎవరు నువ్వు? ఎందుకు మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? ఓహో, మీకు నేనెవరో తెలియాలి కదా. రోహిణిని!
ఆ పేరు వినగానే ముగ్గురూ ఆశ్చర్యంతో అలాగే చూస్తారు. ఈలోగా స్నేహితుల దగ్గరికి వెళ్లిన హాసిని తిరిగి వస్తుంది. హాసినిని చూడగానే ఆ భూతం చిరునవ్వుతో చాలా సంతోషంగా చూస్తుంది. అమ్మా హాసిని, నువ్వు త్వరగా ఇక్కడి నుండి పారిపో. ఎలా ఉన్నావు హాసిని? నీకోసమే ఇక్కడికొచ్చాను. దయచేసి మా వాళ్ళను వదిలేసే. అస్సలు నువ్వెవరు? నీకేం కావాలి? నాకు నువ్వు కావాలి. నీతో కలిసి సంతోషంగా ఉండటం కావాలి. అందుకే మీ నాన్నని చంపేశాను. మీ కుక్క ప్రాణాలు తీసేశాను. నారాయణ చనిపోయాడని తెలిసి అందరూ ఏడుస్తారు. ఏడవకు హాసిని, ఇదంతా మన కోసమే. మన సంతోషం కోసం, మనం కలిసి ఉండటం కోసం చేశాను. నిన్ను నేను బాగా చూసుకుంటాను. అస్సలు నువ్వెవరు? మీకు నాకు సంబంధం ఏంటి? ఏంటి హాసిని, నన్నప్పుడే మర్చిపోయావా? నీ రోహిణిని. రోహిణీనా? నీకోసమే చనిపోయాను. నీకోసమే ప్రేమతో భూతంలాగా తిరిగి వచ్చాను. రోహిణి, ఎందుకు నువ్విలా చేస్తున్నావు? ఇదంతా వద్దు. నువ్వు తప్పు చేస్తున్నావు. అమ్మా హాసిని, నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో. మా గురించి ఆలోచించకు. త్వరగా వెళ్ళు తల్లి. నన్నెక్కడికని వెళ్ళమంటావమ్మా? మిమ్మల్ని వదిలేసి ఎలా వెళ్ళను? ఎక్కడికి వెళ్ళను? భయపడకు తల్లి. నాకు తెలిసిన ఒక అతను ఉన్నాడు. ఆయన ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. నేను అడ్రస్ చెప్తాను. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళు. నా హాసినినే నా నుండి దూరం చేస్తారా? నీ పని తర్వాత చెప్తాను. మీ పని తర్వాత చెప్తాను అంటూ వాళ్ళని స్పృహ తప్పేలాగా చేస్తుంది ఆ భూతం. తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హాసిని అక్కడి నుండి పారిపోతుంది. హాసిని ఆ దెయ్యం నుండి తప్పించుకుని చాలా దూరం వెళ్ళిపోతుంది. 2-3 రోజులుగా చాలా చోట్ల దాక్కుని ఆ భూతానికి కనపడకుండా ప్రయాణం చేస్తుంది. ఆ భూతం హాసినిని వెతుకుతూనే ఉంటుంది. నా హాసినిని నా నుండి భలేగా తప్పించారు మీరు. కానీ నేను తనని తప్పకుండా కనిపెడతాను. ఇప్పటికే నువ్వు చాలా తప్పులు చేశావు. హాసినిని వదిలేసే. నా మనవరాలు నీ గురించి ఆలోచించని రోజు అంటూ లేదు. అలాంటి అమాయకురాలిని నువ్వు ఇంతలా బాధ పెడుతున్నావు. నేను నా హాసిని కలిసి సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. దానిలో తప్పేముంది? అవును, చాలా తప్పే రోహిణి. నువ్వొక దయ్యానివి. హాసిని మనిషి. నువ్వు తనతో ఎలా కలిసి ఉండగలవు? మీ ఇద్దరు కలిసి ఉండలేరు. మా మాట విను. సరే, అయితే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను భూతం కాబట్టి నేను హాసినితో ఉండటం మీకు ఇష్టం లేదు. హాసిని కూడా చనిపోతే ఎలాంటి సమస్య ఉండదు కదా. హాసినిని కనిపెట్టి తనని చంపేసి ఇద్దరం కలిసి ఉంటాము. నేనెలా అయినా అమ్మ చెప్పిన ఆ క్షుద్రాన్ని కలవాలి. అందర్నీ కాపాడాలి. హాసిని 3 రోజులుగా ఆహారం లేకుండా తిరగటం వల్ల కళ్ళు తిరిగి పడిపోతుంది. అటుగా వెళ్తున్న భైరవ హాసినిని చూస్తాడు. ఎవరి అమ్మాయి ఇలా పడిపోయి ఉంది? ఈ అమ్మాయిని తీసుకుని వెళ్ళి క్షుద్రాకి అప్పగించుదాం. భైరవ హాసినిని తీసుకొని అక్కడ నుండి వెళ్తాడు. భైరవ హాసినిని క్షుద్ర ఉండే దగ్గరికి తీసుకొని వెళ్తాడు. హాసిని మీద నీరు పోయగానే తను లెగుస్తుంది. భయపడకు అమ్మాయి,
నేను నిన్ను ఏమీ చేయనులే. నాకు మీరు ఒక చిన్న సహాయం చేస్తారా? ఏంటో అడుగు. నన్ను క్షుద్ర దగ్గరికి తీసుకొని వెళ్తారా? ఎందుకు నవ్వుతున్నారు? క్షుద్ర స్థావరానికే వచ్చి ఆయన దగ్గరికే తీసుకుని వెళ్ళమని అడుగుతున్నావా? ఏంటి, ఇక్కడేనా క్షుద్ర ఉండేది? నేను క్షుద్రతో వెంటనే మాట్లాడాలి. దయచేసి ఆయన్ని పిలవండి. సరే, నేను పిలుస్తాను. అప్పుడు అక్కడికి క్షుద్ర ప్రత్యక్షమవుతాడు. భైరవ హాసినిని క్షుద్రాకి పరిచయం చేస్తాడు. హాసిని జరిగింది మొత్తం క్షుద్రాకి చెప్తుంది. దయచేసి మా కుటుంబాన్ని కాపాడండి. భయపడకు పాప, అస్సలేం జరిగింది? ఆ రోహిణి ఎవరు? నేను ఇంకా రోహిణి ఒకటే అనాథ ఆశ్రమంలో చిన్నప్పటి నుంచి పెరిగాం. ఒకరంటే ఒకరికి చాలా చాలా ఇష్టంతో పెరిగాం. మా ఇద్దరిలో ఒకరు బాధపడితే ఇంకొకరు ఓదార్చేవాళ్లం. మా బంధం ఇంకా చాలా బలపడింది. రోహిణి, మన లక్ష్మిని ఎవరో దత్తత తీసుకున్నారంట, తెలుసా నీకు? తెలిసింది హాసిని. ఇప్పటి నుండి తను చాలా సంతోషంగా ఉంటుంది. ఇంకా హాసిని, ఒకవేళ మన ఇద్దరిలో ఒకరిని ఎవరైనా దత్తత తీసుకోవాలి అనుకుంటే మనమింక శాశ్వతంగా విడిపోవలసిందేగా. అదేం కాదు రోహిణి, మనం ఎప్పటికీ కలిసే ఉంటాము. కొన్ని రోజుల తర్వాత అక్కడికి నారాయణ, మహాలక్ష్మి మరియు నారాయణ వాళ్ల నాన్న అక్కడికి వస్తారు. నారాయణ మరియు మహాలక్ష్మికి పిల్లలు లేకపోవటంతో దత్తత తీసుకోవటానికి అక్కడికి వస్తారు. అప్పుడు అటుగుండా వెళ్తున్న హాసినిని చూసి ముగ్గురు ఇష్టపడతారు. దత్తత తీసుకోవాలి అనుకుంటారు. దత్తత తీసుకోవాలి అని ముగ్గురు నిర్ణయించుకుంటారు. అప్పుడే అక్కడికి ఆ ఆశ్రమాన్ని చూసుకునే ఆవిడ వస్తుంది. అప్పుడు ముగ్గురు వాళ్ల నిర్ణయం చెప్తారు. అప్పుడు ఆవిడ హాసినితో మాట్లాడటానికి వెళ్తుంది. హాసినికి విషయం చెప్తుంది. రోహిణి మాత్రం కోపంతో ఊగిపోతుంది. హాసిని, మీ ఇద్దరు మాట్లాడుకుని నువ్వు వాళ్ళతో వెళ్తావో లేదో నాకు వచ్చి చెప్పు. రోహిణి, ఒకసారి నేను చెప్పేది విను. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి అలా మాట్లాడకు రోహిణి. నేను చెప్పేది పూర్తిగా విను. ఇలా మనం అనాథర్గా బ్రతకడం కన్నా మనకి కూడా ఒక కుటుంబం ఉంటే మంచిది కదా రోహిణి. మన కష్టసుఖాలలో అన్నిటిలో తోడుగా ఉండేది కుటుంబమని మనం ఎన్నిసార్లు విని ఉంటాం. విన్న ప్రతిసారి మనకి కూడా ఒక కుటుంబం ఉంటే బావుండేది అనుకునేవాళ్లం కదా. మరి అలాంటి అదృష్టం ఇప్పుడొస్తే ఎందుకు వదులుకోవాలి చెప్పు? నేనిప్పుడు వెళ్తాను. వాళ్ళని ఒప్పించి నిన్ను కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను. మనమిద్దరం ఎప్పటిలాగానే కలిసి ఉండొచ్చు. నా మాట విను రోహిణి, ప్లీజ్. హాసిని మాటలకి రోహిణి కూడా ఒప్పుకుంటుంది. నారాయణ వాళ్లు హాసినిని తీసుకుని అక్కడి నుండి వెళ్తారు. మరి రోహిణి కోసం నువ్వు వెళ్ళలేదా? నేను మా వాళ్లని ఒప్పించడానికి 1 సంవత్సరం పాటు పట్టింది. తర్వాత వాళ్ళు ఒప్పుకున్నారు. అప్పుడు నేను సంతోషంగా రోహిణి కోసం వెళ్ళాను. కానీ అక్కడ రోహిణి లేదు అని, ఎప్పుడో ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అని అక్కడ మేడం చెప్పారు. అప్పట్నుండి నేను, మా ఇంట్లో వాళ్ళు రోహిణి కోసం ఎంతగానో వెతుకుతున్నాము. కానీ ఇప్పుడు రోహిణి చనిపోయింది అని తెలిసి తట్టుకోలేకపోతున్నాను. కానీ ఇప్పుడు రోహిణి అందర్ని చంపేస్తాను అంటుంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వేమీ భయపడకు, నేను చూసుకుంటాను. పద. హాసిని, క్షుద్ర మరియు భైరవ నందీపురం గ్రామానికి బయలుదేరుతారు. మరొక ప్రక్క హాసిని కోసం వెతుక్కుంటూ క్షుద్ర ఉండే వైకుంఠపురం గ్రామానికి చేరుకుంటుంది రోహిణి. కనిపించిన వారిని చంపేసి వాళ్ల శక్తిని కూడా తనలోకి తీసుకుంటుంది. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో. అప్పుడు హఠాత్తుగా ఒక మాంత్రికుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఏయ్ తంత్ర, నా దారికి అడ్డు తప్పుకో. నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. మరి నువ్వు ప్రతిసారి నా పనులకు అడ్డు వస్తావు కదా, ఈసారి నీ పనికి నేను అడ్డు వస్తాను. పోరాటం జరుగుతూ ఉంటుంది.
ఇంతలో హాసినికి ఏవో నవ్వులు వినిపిస్తాయి. అటువైపుగా వెళ్తుంది. అక్కడ రోహిణి మరియు హాసిని ఇద్దరూ నవ్వుకుంటూ ఉండటం చూసి హాసిని ఆశ్చర్యపోతుంది. మనకి ఎవ్వరూ లేకుండా అనాథలుగా ఉన్నప్పుడే మనం చాలా సంతోషంగా ఉన్నాము హాసిని. అందరూ కావాలి అనుకుంటే చూసావా మనం ఎంత బాధపడాల్సి వస్తుందో. రోహిణి, నీకోసం ఎంతగానో వెతికాను, కానీ నిన్ను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా ఏడుపు వస్తుంది రోహిణి. అస్సలు నీకేమైంది? నువ్వు వస్తావని చాలా రోజులు ఎదురు చూశాను. ఒంటరితనంతో జీవించలేకపోయాను. 6 నెలలు గడిచిపోయాయి. నువ్వింకా రాకపోయేపాటికి నిన్ను వెతుక్కుంటూ నేనే ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయాను. ఆహారం ఏమీ లేకుండా వారం రోజుల పాటు తిరగడంతో శక్తి క్షీణించి చనిపోయాను. నిన్ను విడిచి వెళ్ళాలి అని నాకు కూడా ఇష్టం లేదు రోహిణి, కానీ అప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. నేను నీ కోసం వచ్చేటప్పటికి నువ్వక్కడ లేవు. అందుకే హాసిని, నిన్ను కూడా చంపేస్తే మనమిద్దరం కలిసి సంతోషంగా ఉండొచ్చు. హాసినికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంతలో అక్కడికి భైరవ వచ్చి ఆ భూతాన్ని తోసేస్తాడు. మరొకవైపు క్షుద్ర చేతిలో ఓడిపోయిన తంత్ర కోపంతో, ఇంకా చాలు క్షుద్ర, నేను మళ్ళీ వస్తా. నిన్ను ఓడించడానికి నా శక్తుల్ని పెంచుకొని వస్తా. అప్పుడు క్షుద్ర అక్కడి నుండి వేగంగా వెళ్తాడు. మంత్రం వేసి రోహిణిని బంధిస్తాడు. నన్ను వదిలేసే, అస్సలు నువ్వు ఎవరు? నాకెందుకు అడ్డొస్తున్నావు? నన్ను విడిచిపెట్టు. అస్సలు నువ్వు కోపంతో ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? మీ స్నేహితురాల్ని చంపేస్తున్నావు. నేను నా స్నేహితురాలితో సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను. దానికి ఇది ఒక్కటే మార్గం. హాసినితో కలిసి సంతోషంగా ఉండటమే రోహిణికి కావాల్సింది. దానికోసం ఎంతకైనా తెగిస్తుంది, ఏమైనా చేస్తుంది. క్షుద్ర, మీరింక నన్ను వదిలేయండి. నాకిది జరగాల్సిందే. ఆ భూతం నిన్ను చంపాలి అనుకుంటుందిలే, కాబట్టి నువ్వు కాస్త ఆగు. క్షుద్ర చూసుకుంటాడు. లేదు, ఇదంతా నా వల్లే. ఆ రోజు నేను రోహిణిని వదిలి వెళ్లకుండా ఉండాల్సింది. చాలా తప్పు చేశాను. ఇదంతా చూసిన క్షుద్ర పరిస్థితిని అర్థం చేసుకుని ఒక మార్గాన్ని ఆలోచిస్తాడు. అందరూ అక్కడి నుండి క్షుద్ర ఉండే స్థలానికి వెళ్తారు. అప్పుడు క్షుద్ర రోహిణితో ఒక విషయం చెప్తాడు. దానికి రోహిణి కూడా ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోహిణి చుట్టూ దీపాలు పెట్టి క్షుద్ర మంత్రాలు చదువుతూ పూజ చేస్తాడు. కొన్ని గంటల తర్వాత క్షుద్ర నుదుటి నుండి ఒక శక్తి రోహిణి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు రోహిణి ఒక కడియంలాగా మారిపోతుంది. అక్కడ స్పృహ తప్పి పడి ఉన్న ఇంట్లో వాళ్లకి ఆ మాయపోయి లెగుస్తారు. రోహిణి ద్వారా మాయమైన వాళ్లు కూడా తిరిగి జీవం పొందుతారు. హాసిని, దీనిలో రోహిణి ఆత్మ ఇమిడి ఉంటుంది. దీన్ని నీ చేతికి ధరించు. హాసిమి ఆ కడియాన్ని తీసుకుంటుంది. తన చేతికి ధరిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది క్షుద్ర. మేమిద్దరం కలిసి ఉండలేకపోయాము, కనీసం ఇలా అయినా కలిసి ఉంటాము. హాసిని తిరిగి ఇంటికి వెళ్తుంది. హాసినిని చూసి అందరూ చాలా సంతోషపడతారు. అప్పుడు హాసిని జరిగింది మొత్తం ఇంట్లో వాళ్ళకి చెప్తుంది.
ఆ తర్వాత ఎప్పుడూ కూడా హాసిని చేతికి ఉన్న కడియం తీయలేదు. అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు. నాకు ఆకలిగా ఉంది, ఎవరైనా రండిరా, రండి. ఈరోజు బాగా పని ఎక్కువైంది, బాగా ఆకలి వేస్తుంది. వామ్మో, బాగా అలసిపోయి ఎటు వస్తున్నానో కూడా చూసుకోలేదు. ఈ బావి దగ్గరికి వచ్చేశాను. దేవుడా, ఏం జరుగుతుందో ఏంటో. అందరూ చెప్పినట్లే జరుగుతుందా? భయంగా ఉంది. రే సుబ్బయ్య, నిన్నేరా, రా. నాకు ఆకలిగా ఉంది. పద్మా, ఈ విషయం తెలుసా నీకు? రాత్రి నుండి సుబ్బయ్య కనపడటం లేదంట. ఇంతకు ముందు చాలామంది కనపడకుండా పోయినట్లే ఈ సుబ్బయ్య కూడా కనపడకుండా పోయాడు. ఈ సమస్య ఎలా పోతుందో ఏంటో. ఏంటే, మీరు కూడా అందరిలాగానే ఆ బావి మనుషుల్ని బలి తీసుకుంటుంది అంటే నమ్ముతున్నారా? నమ్ముతున్నామే. కాని నేను మాత్రం నమ్మట్లేదు. ఎవరైనా ఆ బావి దగ్గరికి వెళ్తే తెల్లారేపాటికి మాయమవుతారు అంటగా. చూస్తాను. నేనిప్పుడు ఆ బావి దగ్గరికి వెళ్తున్నాను. నాతో పాటు మీరెవరైనా వస్తారా? వామ్మో, మేం రాము. పదండి, వెళ్ళిపోదాం. ఈ బావి గురించేగా అందరూ భయపడి చస్తున్నారు. ఏదో జరిగిపోతుంది అని అందరూ తెగ భయపడుతున్నారు. ఇప్పుడు నేను వచ్చాను. నన్నేం చేస్తది ఈ బావి? ఈ బావి దగ్గరికి ఎవరైనా వస్తే చస్తారు అంట. ఏం జరుగుతుందో నేను చూస్తాను. చూస్తావా? చూడవే. హే సునీత, రావే, రా. నిన్నే పిలుస్తున్నాను, రా. నాకు ఆకలిగా ఉంది, త్వరగా రావే. అయ్యో బాబిడ్డ, అయ్యో అయ్యో బాబిడ్డ. ఇదంతా ఆ ఊరి చివర బావి వల్లే జరుగుతుంది. ఆ బావే మనుషుల్ని బలి తీసుకుంటుంది. అరే, వచ్చాన్రా ఊరికి. నిజంగా న్యూస్ పేపర్లో చూపించినట్లు ఈ ఊర్లోని బావిలో దెయ్యం ఉందో లేదో తెలుసుకొని తీరుతాను. మీకు తెలుసు కదా, నాకు ఇలాంటి విషయాల గురించి తెలుసుకోకపోతే అసలు నిద్ర కూడా పట్టదు. కొన్నాళ్ళు ఈ ఊరొదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. అంకుల్, నేను ఈ ఊరికి కొత్తగా వచ్చాను. నేను ఉండటానికి ఒక రెంట్కి ఇల్లు కావాలి. ఇదిగో బాబూ, వస్తే వచ్చావు కాని ఆ ఊరి చివర ఉన్న బావి దగ్గరికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళమాకు.
అసలే పరిస్థితులు ఏం బాగోలేదు. అయినా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం మంచిది బాబూ. నేనందుకే వచ్చాను. అసలు నిజంగా ఆ బావిలో దెయ్యం ఉందో లేదో తెలుసుకోవడానికే వచ్చాను. అటు చూడు, ఎవరా అబ్బాయి? కొత్త అబ్బాయిలాగా ఉన్నాడు. ఆంటీ, అందరూ చెప్పుకుంటున్న ఆ బావి ఎక్కడుందో చెప్తారా? వామ్మో, పదవి మనం వెళ్దాం. కోరి ప్రాణాల మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే అనుకుంటా. పద, మనం వెళ్దాం. మీ అందరి భయం భ్రమ మాత్రమే అని నేను నిరూపిస్తాను. రేపు ఉదయాన్నే నేను ఆ బావి దగ్గరికి వెళ్ళాలి. ఆకలి ఆకలి. ఓహో, ఈ బావి గురించేనా అందరూ మాట్లాడుకునేది? నాకు ఈ బావిని చూస్తుంటే అంతగా ఏమనిపించట్లేదు. సరే, చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మా, నేను జాగ్రత్తగానే ఉన్నానులే అమ్మా, నువ్వేమీ భయపడకు. ఇంకో 2-3 రోజుల్లో వచ్చేస్తానులే. నాకు నీ ఆశీస్సులుండగా ఏం జరుగుతుందమ్మా? బాయ్ అమ్మా. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మన ఊరి శివాలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్నారు అంట. మన ఊరికి పట్టిన భూతం వదలడానికి ఈరోజు రాత్రికి ఊరి మొత్తాన్ని జాగారం చేస్తూ ఆ శివయ్య ధ్యానంలో ఉండమని మన ఊరి శివాలయం పంతులుగారు చెప్పారు అంట. సర్పంచ్ గారితో సహా అందరూ ఊరి మొత్తం రాత్రికి దేవాలయానికి వెళ్తున్నారు. నువ్వు ఊరు వెళ్ళి వచ్చావు కదా ఇప్పుడే, నీకు తెలియదుగా, అందుకే చెప్తున్నా. రే అబ్బాయ్, నిన్నేరా? రారా, బాగా ఆకలిగా ఉందిరా, త్వరగా రారా. నువ్వు నా రూపాన్ని చూడాలని ముచ్చట పడుతున్నావుగా, చూద్దావు గాని. నేనేంటి ఇక్కడ ఉన్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? నేనే నిన్ను ప్రేమగా తీసుకుని వచ్చాను రా అబ్బాయి, నిన్ను ప్రేమగా తీసుకుని వచ్చాను రా అబ్బాయి. ఎవరు మాట్లాడేది? నేనేరా మాట్లాడేది. ఏంట్రా, ఈ బావిని చూస్తుంటే అంతగా ఏమీ అనిపించడం లేదా? మరి ఇప్పుడు అనిపిస్తుందా? ఇప్పుడు నిన్ను ఎలా చంపుతానో చూడు. ఏంటిది? నన్ను ఏదో శక్తి ఆపుతుంది. ఓహో, ఆ తాయెత్తు వల్లనే వీడిని ఏం చేయలేకపోతున్నానా? రే, మర్యాదగా ఆ తాయెత్తుని తీసి పక్కన పడే. నాన్నా శివ, ఇదిగో ఈ తాయెత్తుని నీ చేతికి కట్టుకో. నిన్ను పూజారి గారు జాగ్రత్తగా ఉండమన్నారు. నీకంతా మంచే జరగాలి అని పూజ చేయించి ఈ తాయెత్తును తీసుకుని వచ్చాను. ఇలా రా నాన్న, నేను కడతాను.
థ్యాంక్స్ అమ్మా. నువ్వు ఆ తాయెత్తు తీయకపోతే నేను ఈ పిల్లలు ఇద్దరిని ఇప్పుడే చంపేస్తాను. తీయరా, తీయి. నేను తీసేస్తాను. ఆ పిల్లల్ని ఏం చేయొద్దు. ఇప్పుడు చూడరా, నిన్ను ఈ పిల్లల్ని ఏం చేస్తాను. నా కంటి చూపు మేరలో చిక్కితే ఎవ్వరిని వదిలిపెట్టను. శివయ్య, నువ్వే కాపాడాలి స్వామి.